మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి రెండోసారి మోసం చేయడానికి సిద్ధమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాజకీయ సమాధి కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు ముమ్మడివరపు చిన్న సుబ్బారావు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు అలాగే ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారని 2024 ఎన్నికల్లో రావులపాలెంలో జరిగిన సభలో మాదిగలకు ఈ దఫా ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి 2 ఏళ్లు పూర్తయిన ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. దీనిపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుని వెళ్లామని, చంద్రబాబుకు ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చేలా చేయడానికి ఉభయ గోదావరి జిల్లాలో మీడియా సమావేశాలు, గ్రామ మండల స్థాయిలో మీటింగ్లు పెట్టామని తెలిపారు. మాదిగలకు కుటుంబ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అటు నామినేటెడ్ ఇటు పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు గతంలోలా లేరని, ఇప్పుడు రాజకీయంగా చైతన్యవంతమయ్యారని తెలిపారు. మా వెనుక మందకృష్ణ మాదిగ అనే బలమైన శక్తి ఉందన్నారు. చంద్రబాబుకి స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ నాయకులు తోలేటి రాంప్రసాద్, రాచర్ల సుధాకర్, యార్లగడ్డ సతీష్, వైరాల రమేష్, కూరాకుల జాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. తొందరగానే ప్రజాస్వామిక సమస్యల మీద ముందుకెళ్లే పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తూ నిలదీయండి అని ఆయన చెప్పడం, మేము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాల్సింది ఎవరంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసి ఎక్కుతున్న మీరు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకోకపోతే ఏ మాలలేనా, మాదిగలు ఓట్లు కావా, మాదిగలకి రాజకీయానికి పనిచేయరా? ఈవేళ అంబేద్కర్ వాదంతో మాట్లాడుతున్న మా మాల సోదరులకి మీకు ఎమ్మెల్యే ఇచ్చినా సర్పంచ్ ఇచ్చినా మేము అన్నదమ్ములాగా మీకు కలిసి ఓట్లేసి లెక్కిస్తున్నాం. మేము మాకు చీట్లు ఇస్తే ఇప్పించే బాధ్యత పెద్దన్నల పాత్ర పోషిస్తున్న మాల మేధావులది, నాయకులది కూడా. ఎవరినైతే రేపు స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మాదిగలకి ఇస్తానని ఆమె నిలబెట్టుకోకపోతే రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమికి గుణపాఠం చెప్తాం. మాకంటూ పార్టీ ఉంది, మాకంటూ మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలను కట్టుకెళ్లే పార్టీ ఒకటి మందకృష్ణ గారు పెట్టారు. కానీ మందకృష్ణ గారు ఇచ్చిన మాట మాదిగ జాతి అభివృద్ధి కోసం ఆయన మాట ఇచ్చాడంటే మీకు వెనకాల తిరిగి మీకు నాయకత్వం చేపిస్తే 2014 ఎన్నికలు అయిన తర్వాత కృష్ణ మాదిగని ఎలా మోసం చేశారో మరలా అదే పరిస్థితుల్లో 2024 ఎన్నికలు మీరు నిలబెట్టుకోకపోతే మాదిగలేమి ఇదివరలా లేరు, రాజకీయ చైతన్యవంతులు అయ్యారు. మరి ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నాయకులు బొచ్చే చౌదరి గారు మొదలుకుంటే, జ్యోతిలేరు మొదలుకుంటే, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాదిగల మీద దృష్టిలో కనిపించట్లేదా? కనీసం పార్టీ పదవుల్లో, చిన్న నామినేట్ పదవుల్లో కూడా మాదిగల్ని రాజకీయ నాయకులుగా చేయడానికి అది మీరు మాలల్లో భయపడుతున్నారా? మాదిగలు ఓట్లు కాదా? రేపొద్దని మీరు నిలబడి కార్పొరేట్ మొదలుకుంటే సర్పంచులు, మీ ఎమ్మెల్యేల వరకు మిమ్మల్ని ఓడించడానికే నడుంగని బిగిస్తాం. ఇది హెచ్చరిక, ఇది మా డిమాండ్ కూడా, ఒక అల్టిమేటం.